క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము. ప్రియులారా, ఇది ఎంతటి ధైర్యమును, ఓదార్పును, నెమ్మదిని ఇచ్చే మాట. నేను నీ దేవుడనై ఉన్నాను అని స్వయముగా దేవుడే సెలవిస్తుంటున్నాడు. నేను నీ దేవుడనై ఉన్నాను అని స్వయముగా దేవుడే సెలవిస్తుంటున్నాడు. మరి మన దేవుని శక్తి సామర్థ్యాలు ఏమిటి అని చూస్తే, సముద్రమునకును భూమికిని సృష్టికర్తయ్యై ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను అని వాక్యము సెలవిస్తుంటున్నది. అవును ప్రియులారా, ఆయన సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త. జరుగునని మేమనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక. నీవు దిగి వచ్చెదవుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక అని వాక్యము సెలవిస్తుంచున్నది. అవును, మన దేవుడు ఊహించని భీకర కార్యాలు చేయగలిగిన శక్తిమంతుడు. తన దక్షిణ హస్తముతో ఎవరు చేయలేని సాహస కార్యాలు చేయగలిగిన బలవంతుడు. ప్రియులారా, తాను కార్యము చేయగా ఎవరు దానిని త్రిప్పివేయలేని బలశాలి. యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను అని వాక్యము సెలవిస్తుంచున్నది. సముద్రాన్ని పాయలుగా చేయువాడు మన దేవుడు. వారు మనవి చేయగా ఆయన పూరెలను రప్పించెను. ఆకాశములో నుండి ఆహారంనిచ్చి వారిని తృప్తిపరిచెను. ఆకాశాన్ని తెరిచి ఆహారంను అందించగల సమర్థుడు మన దేవుడు. పర్వతములను, నదులను, ఈ జీవరాశిని తన నోటి మాటతో శాసించగల సర్వాధికారి. మరణాన్ని జయించి తిరిగి లేచిన అమరత్వము గలవాడు మన దేవుడు. నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అని వాక్యము సెలవిస్తుంచున్నది. అవును ప్రియులారా, మన దేవుడు యుగ యుగములు జీవించే సజీవుడు. అయినను మన దేవుని సామర్థ్యము, శక్తి, సంపన్నత గుర్తించలేక మనము ఎన్నోసార్లు ఆ దేవుని ప్రేమను అర్థం చేసుకొనలేకపోతున్నాము. ఆ దేవుని శక్తిని గ్రహించలేకపోతున్నాము. దేవునిపై విశ్వాసం ఉంచలేకపోతున్నాము. దేవునిని ప్రేమించలేకపోతున్నాము. ఇన్ని అవరోధాలు మనలో ఉన్నప్పటికీ కూడా నేడు నీతో, నాతో, మనతోనే నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపడుతును, నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని సెలవిస్తుంటున్నాడు. ప్రియులారా, నేడైనా దేవుని పిలుపుని, వాగ్దానంను విందాము. ఆయన ప్రేమను, శక్తిని గ్రహించి జీవముగల సర్వశక్తిమంతునిపై ఆధారపడి జీవించట నేర్చుకుందాము. అట్టి కృపా దేవుడు మనలకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరలోకమందు ఆసీనుడై ఉన్నవాడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నాను అని సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రములు. నీవు సర్వశక్తి గల దేవుడవని, నీకు అసాధ్యమైనది ఏదీ లేదని, సమస్తమును నీవు సాధ్యపరచువాడవని మీ వాక్యము సెలవిస్తుండగా, అట్టి గొప్ప దేవుడవైన నిన్ను ఆశ్రయించే బిడ్డలుగా ఉండుటకు మీ కృప చూపించండి. మా జీవితాలలో మమ్మలను కలవరపరుస్తున్న వాటికి మేము చెడియక మీరు మాకు తోడై ఉన్నారని, మా బలహీనతలో మమ్మలను బలపరిచే దేవుడవని ఎరిగి మీ మీద ఆధారపడి జీవించుటకు మమ్మలను అట్టి మార్గంలో బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.